వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ రోజు అయితే మేము ట్రిప్ నుంచి వచ్చిన ఒక 2 డేస్కి ఇది నైట్ ఇప్పుడు 8:30 అవుతుంది. నాకైతే ఫుల్ కొంచెం చలి జ్వరం లాగా అలా ఉందనమాట అండ్ ఫుల్గా కోల్డ్. ఫస్ట్ 2 డేస్ వచ్చిన తర్వాత పిల్లలకి బాగాలేదు, తర్వాత ఇప్పుడు నేను సిక్ అయ్యాను అండ్ ఇప్పుడు శ్రీకాంత్ కూడా ఫుల్గా 101 ఫీవర్ ఉంది తనకైతే. సో అస్సలు చేసే ఓపిక లేదు, పనికి అస్సలు ఇంట్రెస్ట్ కూడా లేదు. కానీ ఇంకా బయట తినకూడదు కాబట్టి కొంచెం టేస్టీగా అలా వేడివేడిగా అప్పటికప్పుడు వండుకొని రైస్ ఇంకా పెసరపప్పు కొంచెం పలుచగా పోపేసుకొని వేడివేడిగా అందరం తినేస్తామని ఈరోజు నైట్ అయితే ఇచ్చేస్తున్నాను. అండ్ చలి కూడా ఎక్కువ ఉంది. నెక్స్ట్ డే నా బర్త్డే. ఇది న్యూ ఇయర్ రోజు, ఫస్ట్ న్యూ ఇయర్ స్టార్టింగ్ ఇలా స్టార్ట్ అయిందనమాట. ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే శ్రీకాంత్ ఆల్రెడీ కేక్ తెచ్చి పెట్టారు. పాపం తనకి నించునే ఓపిక కూడా లేదు. ఇంకా ఆ రోజు నైట్ కేక్ కటింగ్ వద్దని చెప్పేశాను. ఎప్పుడు 12 అలా చేస్తాం కానీ ఇంకా లెగిసి నిద్ర డిస్టర్బ్ అవుతుంది అందరికీ అని చెప్పి వద్దని చెప్పేసాను అనమాట. సో చూసారా తను ఎలా ఉన్నారో. ఇంకా తనకి ఫుల్గా కాళ్ళు చేతులు నొప్పి డాక్టర్ దగ్గరకు కూడా వెళ్ళొచ్చారు. ప్రెజెంట్ ఇప్పుడైతే మేము బాగానే ఉన్నాము వాయిస్ ఓవర్ ఇచ్చే టైంలోని. అండ్ అప్పుడు ఒక 2 డేస్ అలా అనిపించింది. ట్రిప్కి వెళ్ళి వచ్చాం కదా, ఆబ్వియస్లీ ఇంకా అలానే ఉంటుంది వెదర్ అండ్ వాటర్ చేంజ్ వల్ల. ఎప్పుడు మన ఛానల్లోని హ్యాపీ మూమెంట్స్ అండ్ మెమొరబుల్గా ఉండేవే పెడతాను నేను వీడియోస్. ఇలా సాడ్గా ఉండేవి, సిక్ అయిపోయినవి తక్కువ చాలా. సో నాకు అవి షేర్ చేసుకోవాలని కూడా అనిపించదు. బట్ ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి ఆ న్యూ ఇయర్ రోజు ఎలా ఉండేది అని చూపించడానికి మాత్రమే చేశాను. అండ్ లైఫ్లో కొంత అది ఉంటే కొంత సాడ్ పార్ట్ కూడా ఉంటుంది. అదంతా నేను ఎక్స్పోజ్ చేయాలనుకోవట్లేదు. అండ్ నా వీడియోస్లో మళ్ళీ నేను చూసుకునేటప్పుడు అవన్నీ నేను వెనక రీకాల్ చేసుకోవాలనుకోవట్లేదు, నెగిటివ్స్ ఏవైతే ఉన్నాయో. అందుకు నేను అవేం పెట్టను. అండ్ మనకు ఎలా ఉన్నా వెనక పిల్లలకైతే చేయాలి కదా, వదిలేయలేం కాబట్టి ఇంకా ఎలా ఉన్నా సరే ఓపిక తెచ్చుకొని బేసిక్ నీడ్స్ అయినా కంప్లీట్ చేయాలి కదా. అండ్ ఈరోజు వ్లాగ్ అయితే ఇది వేడివేడిగా నైట్ అలా రైస్ తినేసి ట్యాబ్లెట్లు వేసుకొని పడుకుని పోయాం అంతే. నైట్ ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అంటూ ఏమీ లేవు ఈసారి. చూద్దాం నెక్స్ట్ ఇయర్ అంతా బాగుంటే మళ్ళీ నా బర్త్డే సెలబ్రేషన్స్ ఈ ఇయర్ది నెక్స్ట్ ఇయర్ది కలిపి చేసుకుంటాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.